హలో గాయ్స్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. కొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతూ ఉండడంతో పలువురు సినీ ప్రముఖులు కూడా ప్రచారాల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఎంతో మంది వారికి నచ్చిన పార్టీ తరపున ప్రచారం చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే బుల్లితెర యాంకర్ శ్యామల కూడా వైసీపీకి సపోర్ట్ గా ఉంటూ ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తుంది. ఈ క్రమంలోనే జనసేన అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారు టీడీపీ అధినేత అయిన చంద్రబాబు గారి పైన ఘాటు వ్యాఖ్యలు చేసి సెన్సేషనల్ గా మారిపోయింది. కొన్ని నియోజకవర్గాల్లో శ్యామల ప్రచారం చేస్తూ ఆ రెండు పార్టీలో నేతలపైన కూడా పలు కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. ఈ నేపథ్యంలో శ్యామల చేసిన కామెంట్ల పైన టీడీపీ మహిళా నేత ఉండవల్లి అనుష స్పందిస్తూ, ఒకప్పుడు శ్యామల షర్మిల తెలంగాణలో పెట్టిన పార్టీలో ఉనింది. దాన్ని తీసేయడంతో కులపిచ్చితో ఏపీకి వచ్చి జగన్ వైసీపీ పార్టీలో చేరింది. అసలు ఆమెకు ఆంధ్రాలో ఏం పని? అక్కడ ఉన్నది మేము చాలా నష్టపోయాం. జగన్ తల్లిని చెల్లిని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా అతన్ని తరిమి కొట్టడానికి రెడీగా ఉన్నారు. శ్యామల సినిమా ఫంక్షన్ సీరియల్స్ చేసుకోక రాజకీయాలు ఎందుకు? ఏం తెలియకుండానే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుల గురించి మాట్లాడితే అస్సలు ఊరుకోం. శ్యామల భర్త చేసిన ఘోరాలు, ఆమె చీకటి భాగోతాలు అన్ని బయట పెడతాను, ఆమెలాగా కథలు చెప్పను, అన్ని నిజాలే చెప్తాను అంటూ చెప్పుకొచ్చింది. సో ప్రస్తుతం అనూష కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉండడంతో ఈ విషయం తెలిసిన వాళ్ళంతా కూడా శ్యామల గురించి రకరకాలుగా మాట్లాడేసుకుంటున్నారు. సో ట్రెండింగ్ ఆఫ్ ద టాపిక్ గా ఈ న్యూస్ కాస్త వైరల్ అయిపోయింది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ని సైతం క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్ది. అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంత ప్రేమగా అడుగుతున్నప్పుడు చిన్నగా సబ్స్క్రైబ్ చేసుకోలేరో చెప్పండి. సో చేసేసుకోండి.